హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఈరోజు మా వీడియో ఏంటంటే మా చెట్టుకి నిమ్మకాయలు వచ్చినాయండి. ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఇవ్వండి నిమ్మకాయలు, మా చెట్టు నిమ్మకాయలు, మందులు లేనివి ఆర్గానిక్గా పండించిన నిమ్మకాయలు. ఇవి హార్వెస్ట్ చేశాను. దాన్ని పచ్చడికి వేస్తున్నానండి. ఉప్పు అన్ను పసుపు వేసి నేను కేజీ లెక్కన కొలుచుకొని వేస్తానండి. కేజీకి డబ్బా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా చిన్న ముక్కలు కోసేసి ఊరేస్తానండి. బాగా మగ్గిన తర్వాత ఊరిన తర్వాత అప్పుడు కారం కలుపుతానండి. ఒక నెల రోజులు అయిపోయినాక కారం కలుపుతాను, మెంతిపిండి కలుపుతానండి. సూపర్గా ఉంటుందండి పచ్చడి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలాగుంటుంది, బాగా గుజ్జుగా వస్తుంది అన్నమాట పచ్చడి. బాగా గుజ్జుగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ టమాటా పప్పులో కానీ నెయ్యి వేసుకొని పప్పుచారులో నంచుకున్న మజ్జిగ అన్నంలో తప్పనిసరిగా నిమ్మకాయ పచ్చడి తినాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి నిమ్మకాయ పచ్చడి. రోజు తినాలండి, డాక్టర్లు కూడా చెప్తారు తినమని. ఇది కోసేస్తున్నానండి పచ్చడికి. ఇవి కూడా మా ఇంట్లో వచ్చిన ఆర్గానిక్ పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు ఇంట్లోనే వచ్చినాయి. దాన్ని నేను ఉడికించి ఇట్లాగా పసుపు చేశానండి. భలే స్మెల్, మంచి వాసన వస్తుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందో కూరల్లో వేసుకున్నా కూడా. కషాయం తాగుతున్నాము, కూరల్లో వేస్తున్నానండి. పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. యాంటీ యాక్సిడెంట్ వాటన్నిటికీ బాగుంటుందండి. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం.